మన యొక్క ధ్యానం కొరకై రాజులు రెండవ గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రాజులు రెండవ గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయా కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మరి ఒక భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫాను, పట్టణాధిపతి అయిన మయషేయాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోవాహాజు కుమారుడగు యోవాహును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. కృపాకనికములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరుండి నడిపించినందుకై మీకు స్తోత్రాలు. కొన్ని ప్రకటనలు మేము చేసుకున్నాం నాయన, మీరు విన్నారు నాయన. తగిన విధంగా మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ బుధవారం జరగబోయే ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో కూడా మీరే ఉండండి, చక్కగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, మరి చదువుకున్నటువంటి వాక్య భాగాలను మీరు దీవించండి, ఆశీర్వదించి మాకు దయచేయండి. ఇందులో నుంచి ఏ పాఠాలు అయితే మాకు నేర్పించాలనుకుంటూ ఉన్నారో నాయన, వాటిని మేము శ్రద్ధగా విని మీ వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారం నడుచుకోవడానికి మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తాము. నిలబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, 2 భాగాల్లో మనం చదువుకున్నాం. మొదట చదువుకున్నటువంటి భాగంలో రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో యోషియా యొక్క తల్లిని గురించిన ప్రస్తావన అక్కడ కనిపిస్తుంది. అందుకోసం ఆ భాగం మాత్రం చదువుకున్నాం. మరి అక్కడికంటే కూడా ఈ దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయంలో యోషియా రాజును గురించినటువంటి సంగతులు చాలా వివరంగా మనకు కనిపిస్తాయి. అయితే ఈ దినాన నేను యోషియాను గురించి మాట్లాడాలనుకున్నది ఏంటంటే, యోషియా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయవాడు అని. చాలాసార్లు మనం కూడా పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం, కానీ మన పేర్లకు కొన్నిసార్లు అర్థం ఉండదు. కానీ ఆనాడు వారి తల్లిదండ్రులు ఆయన పేరు పెట్టారు యోషియా అని.
యెహోవా బాగు చేయవాడు అని. పేరుకు తగినట్టుగా జీవించినటువంటి వాడు యోషియా. అందుకోసమే ఆ పేరుకు తగినట్టుగా జీవించినటువంటి యోషియాను జ్ఞాపకం చేసుకుంటూ మనము మన పేరుకు తగినట్టుగా, అంటే మనం అనుకోవచ్చు మనకు పట్టబడిన పేర్లు నా పేరు బ్లెస్సింగ్టన్ కాబట్టి దానికి సరిపోయినట్టు అని కాదు. మన అందరికీ పెట్టబడిన పేర్లు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? క్రైస్తవులు అనే పేరు మనకుంది, విశ్వాసులు అనే పేరు మనకుంది, పరిశుద్ధులు అనే పేరు మనకుంది కదా. మరి ఈ పేరుకు తగినట్టుగా మనం జీవిస్తూ ఉన్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. యోషియా తన పేరుకు తగినట్టుగా ప్రవర్తించాడు. ఆయన యెహోవా బాగు చేయవాడు అని. ఆయన తండ్రి పేరు ఆమోను అని మనం చూసుకున్నాం. ఆమోను అంటే నిర్భయము అని అర్థం. నిర్భయం అంటే భయం లేకుండా ఉన్నటువంటి వాడు. ఆయన జీవితం గురించి కొద్ది మాటలే రాయబడినాయి. 33వ అధ్యాయం చివరి వచనాల్లో మాత్రమే ఆయన గురించి రాయబడింది. ఆయన ఒక చెడు రాజుగా ఆయన గురించి మనం చూస్తాం. చూడండి, కొన్ని అక్కడ మనం చదువుకుంటే 33వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 21 నుంచి మనం చదివితే, ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ళ వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచూ వచ్చాను. ద్రోహకార్యములు చేసినటువంటి వాడు, యెహోవా దృష్టికి చెడు నడత నడిచినటువంటి వాడు, చెక్కుడు విగ్రహములకు బలి అర్పించినటువంటి వాడు ఎవరు? యోషియా యొక్క తండ్రి. మరి తండ్రి లాంటి జీవితం యోషియాలో మనకు కనపడదు. అయితే మరి ఎలాగైనా రాజు అయ్యాడు అంటే అక్కడే పైన 24-25 వచ్చిన మనం చదివితే, అతని సేవకులు, ఎవరి సేవకులు? యోషియా తండ్రి అయినటువంటి ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునంది అతని చంపగా దేశజనులు, అతని సేవకులు ఆయన చంపేశారు. దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ ఎవరైతే ఆయన హతము చేశారో వారిని అందరినీ హతము చేసి ఏం చేశారు? ఇప్పుడు అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. దేశ జనులే నియమించుకున్నారు. వారికి ఉన్నటువంటి చట్ట ప్రకారం, వారికి వస్తున్నటువంటి ఆ యొక్క పూర్వం నుంచి వస్తున్నటువంటి పద్ధతి ప్రకారం కుమారుడు రాజు కావాలి. కాబట్టి ఈయన కుమారుడైనటువంటి యోషియాను వారు రాజుగా నియమించుకున్నారు. కానీ ఎంత వయసు అయినా 8 ఏళ్ళ వాడని మనం చదువుతాం కదా. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ళ వాడై అని. 8 ఏళ్ళ వాడైనప్పుడు అంటే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అంటే ఎంత చిన్న పిల్లోడు ఆలోచన చేయండి కదా. ఏ తరగతిలో ఉంటాడు? 8 సంవత్సరాలు అంటే 3వ తరగతి. 3వ తరగతి చదివే పిల్లకాయలు ఎట్లుంటారో అంతటి వాడిని తీసుకొచ్చి రాజుని చేసుకున్నారు. ఎందుకంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఒక పద్ధతిని బట్టి కుమారుడు రాజు కావాలి అనే దాన్ని బట్టి, అంటే దేశ జనులకు ఉన్నటువంటి అభిమానం దాన్ని బట్టి వారు రాజుగా చేసుకున్నారు. అయితే మరి ఈ తండ్రి ఏమో మంచోడు కాదు, మరి ఏమంటారు నాయన వాళ్ళ నాయన ఆయన మనష్షే. పోనీ ఆయనైనా మంచోడా అంటే ఆయన కూడా మొదట చాలా చెడు నడత నడిచాడు. ఆయన గురించి ఒక్క మాట చదువుతాం చూడండి, 33వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే 2వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఇతడు ఇశ్రాయేలు నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని. ఈయన గురించి కూడా మనం చూస్తే ఇంకా కిందికి వస్తే 9వ వచనంలో చివరి భాగంలో, యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడు ఆయన. అంటే ఈయన చెడిపోయింది కాకుండా దేశంలో ఉన్న వారిని అందరిని చెడగొట్టాడు ఈయన. అయితే ఈయన ఒక టైంలో పశ్చాత్తాపడినాడు. దేవుడు ఈయన శత్రువులకు అప్పగించినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడి దేవుడు కరుణించగా తిరిగా బాగుపడినటువంటి వాడుగా ఈయన గురించి చూస్తాం. అందుకనే ఆమోను గురించి, అంటే యోషియా తండ్రిని గురించి మనం చదివేటప్పుడు అక్కడ ఏమనుందంటే, తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే
కాదు, కిందికి వస్తే 23వ వచనంలో తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను అని మనం చూస్తాం. ఆ మనష్షే అయినా గుణపడినాడు. తర్వాత మొదట ఆయన చెడిపోయాడు, దేశాన్ని చెడగొట్టాడు, కానీ తర్వాత ఆయన బాగుపడినాడు, దేశాన్ని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఆమోను మాత్రం అలా కూడా ఉండినటువంటి వాడు కాదు. ఆయనకు పుట్టినటువంటి వాడు యోషియా 8 ఏళ్ళ వాడు, 8 సంవత్సరాల వాడైనప్పుడు రాజు అయినాడు. మరి ఈయన గురించి మనం చూస్తే ఇందాక ఆయన గురించి ఆయన పేరుకు అర్థం ఏమని చెప్పుకున్నాం? యెహోవా బాగు చేయవాడు అని, అంటే దేవుడు బాగు చేసేవాడు అని, అదే ఆయన పేరుకున్న అర్థం. మరి ఇది మనసులో పెట్టుకుంటేనే మనం ధ్యానం చేసేది అదే. ఆయన పేరుకు తగినట్టు జీవించినాడు అంటే దేవుడు బాగు చేస్తాడు అని తెలుసుకొని. మరి ఎలాగ తెలిసింది? 2వ రాజుల గ్రంథంలో మనం తల్లిని గురించి చదువుకున్నాం. తల్లి పేరు ఏమనుందంటే యెదీదా అనే పేరు ఆమెది. ఆ యెదీదా అంటే ప్రియురాలు అని. ఆమె ఒకవేళ దేవునికి ప్రియురాలుగా ఉన్నిందేమో. ఆమె మరి ఆ కుమారుణ్ణి ఎలాగ పెంచిందో మనకు తెలియదు, కానీ తండ్రిని చూడడం లేదు, అబ్బను చూడడం లేదు. ముత్తబ్బ కూడా కాదు, ఆయన ముత్తబ్బ కూడా మంచోడు హిజ్కియా, అంతకంటే పై ఉన్నటువంటి వాడు, తన పితరుడైన దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తించిన వాడు అని దావీదును గురిగా పెట్టుకున్నాడు. దావీదును ఒక మంచి మాదిరి అయినటువంటి వాడు, ఆ మాదిరిని పెట్టుకున్నాడు. ఈనాడు మనకు మాదిరి ఎలా ఉంటారంటే, ఎవరైతే బాగులేరో వాళ్ళని చూపించి వాళ్ళని చూడన్నా అంటారు కదా. తండ్రి బాగలేడు, మంచిదే, మా తండ్రి బాగలేడు కదా అని చెడిపోయిందా? పోనీ అబ్బ బాగున్నాడంటే అబ్బ బాగైనాడు, బాగులేకుండా ఉన్నాడు, తర్వాత గుణపడినాడు. వీళ్ళందరినీ చూడడం లేదు. తల్లి దావీదును చూపించింది, దావీదు యొక్క ప్రవర్తనను చూపించింది. దావీదు ఒక్క మచ్చ మాత్రమే మిగుల్చుకున్నాడు, కానీ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి దేవునికి ప్రియుడుగా జీవించినటువంటి వాడు. కాబట్టి ఒక మాదిరిని ఆయన ముందు ఉంచింది. ఆయనకి ఇంకా మరి దేవుని గురించిన సంగతులు నేర్పించిందేమో. అన్నిటికంటే ముఖ్యంగా తన పేరులోనే ఆయనకు నేర్పించింది ఏంటంటే బాగు చేసేవాడు దేవుడే అని. ఇప్పుడు తండ్రి చెడగొట్టాడు, తండ్రి దేశాన్ని చెడగొట్టాడు, తండ్రి పాడు చేసి పెట్టాడు. పైన మనం చదువుకున్నాం, ఆయన చెక్కుడు విగ్రహాలు తెచ్చి బలి అర్పించినాడు, ఎక్కువ ద్రోహ కార్యాలు చేసి ఆయన చెడిపోయింది కాకుండా దేశాన్నంతా పాడు చేసి పెట్టాడు. ఇప్పుడు దాన్ని బాగు చేసేవాడు ఎవడు? యోషియా బాగు చేయలేడు, దేవుడు బాగు చేయవాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అది మనసులో పెట్టుకున్నాడు, దేవుడు బాగు చేసేవాడు అనే మాట మనసులో పెట్టుకున్నాడు. కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే 2వ వచనంలో 34:2 దినవృత్తాంతం 2వ గ్రంథం, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే. అంటే ఏం చేస్తూ ఉన్నాడు? ఫస్ట్ యెహోవా దృష్టికి నీతిని అనుసరించి నడుచుకుంటా ఉన్నాడు. కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంటే మొదట తన జీవితాన్ని తను చక్క చేసుకుంటా ఉన్నాడు. దేశాన్ని బాగు చేయకముందు తనను తాను బాగు చేసుకుంటా ఉన్నాడు. దేవుని దృష్టికి నీతిగా ఉన్నాడు, కుడికి ఎడమకు తొలగకుండా దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట మనం ఏం చూస్తామంటే తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున, అంటే ఇప్పుడు ఏంటండి ఆయనకు 8 సంవత్సరములప్పుడు రాజు అయినాడు. తన ఏలుబడి అంటే 16 ఏళ్ళప్పుడు, 16 ఏళ్ళు అనేసరికి ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బాగా యవనస్తుడు, మంచి యవనస్తుడు. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నాడు. దేవుని యొద్ద విచారించడానికి పూనుకున్నాడంటే ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినాడు. మొదట దేవుని దృష్టికి నీతిగా నీతికి కలిగి ఉన్నాడు. కుడికి ఎడమకు తలవకుండా తన జీవితాన్ని బాగు చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గర విచారించడానికి పూనుకున్నాడు. అంటే పూనుకోవడం అంటే కంకరం కట్టుకున్నాడు. నేను బాగుపడాలి, మొదట నేను బాగుపడితేనే తర్వాత, కాబట్టి నన్ను నేను బాగు చేసుకోవాలి.
కాబట్టి తన యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి ఆయన మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. 16 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆయన దేవుని దగ్గర విచారించడానికి ఆయన పూనుకున్నాడు. ఆ తర్వాత చూడండి 12వ ఏట అని మనం చూస్తాం. తర్వాత అది అయిపోతే విచారించుడు పూనుకున్నవాడై 12వ ఏట తన ఉన్నత స్థలములను దేవతాశ్రమములను పడగొట్టి, అంటే 12వ ఏట అన్నాడు. అంటే ఇప్పుడు 16 ఏళ్ళ వయసు ఉన్నవాడు ఏలనారంభించినప్పుడు 8 సంవత్సరాలు, ఇప్పుడు 12వ ఏట అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అంటే 16కి 20కి 4 సంవత్సరాల గడువు ఉంది. ఈయన తనను తాను శుద్ధి చేసుకోవడానికి, తనను తాను బాగు చేసుకోవడానికి, యెహోవా దృష్టిలో నీతిని అనుసరించి నడుచుకోవడానికి, కుడికి ఎడమకు తొలగకుండా ఉండడానికి, ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించి నెక్స్ట్ స్టెప్ ఉన్నత స్థలాలను పడగొట్టి ఇవన్నీ చేయాలంటే 4 సంవత్సరాలు పట్టింది. తనను తాను బాగు చేసుకోవడానికి 4 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. అంటే తను సంపూర్తిగా ముందు నేను బాగుపడాలి, నేను బాగుపడితేనే నెక్స్ట్ నా కుటుంబం, తర్వాత కుటుంబం, ముందు మనం బాగుపడాలా. మన జీవితం బాగుందా? చక్క చేయబడ్డామా? దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతూ ఉన్నామా? కుడికి ఎడమకు తొలగకుండా జీవిస్తూ ఉన్నామా? వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా? వాక్యం ముందు పెట్టుకుంటే ఇదిగో నేను ఖచ్చితంగా ఇలాగే ఉన్నానని చెప్పగలమా? మనమే సరిగా లేకపోతే మనం ఎవరికి నేర్పిస్తాం? కాబట్టి ముందు మనల్ని మనం చక్క చేసుకోవాలి. యోషియా చిన్నవాడైనప్పటికీ యోషియాకు ఉన్నటువంటి మనసు ఏంటంటే, ఇదిగో మా అమ్మ నాకు పేరు పెట్టింది, బాగు చేసేవాడు దేవుడే, నేను ఏమి చేసుకోలేను, నన్ను నేను బాగు చేసుకోలేను, నా కుటుంబాన్ని నేను బాగు చేయలేను, నా దేశాన్ని నేను బాగు చేయలేను, చిన్న వయసులో నన్ను రాజుగా కూర్చోబెట్టారు ప్రభువా, నేనేం చేయగలను నాయన, ఇదిగో నువ్వే చేయాలి, బాగు చేసేవాడు నువ్వే అని సమర్పించుకున్నటువంటి వాడు యోషియా. ప్రేమైన వాళ్ళరా, ఇలాంటి మనస్సు మనలో ఉందా? విశ్వాసులం అని చెప్పుకుంటా ఉన్నాం. క్రైస్తవులు అంటే ఏంటి? నామకార్థ క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నటువంటి వాడు. ఎవరైతే క్రీస్తును కలిగి ఉన్నాడో వాడే క్రైస్తవుడు. నేను ఊరికే పేరుకు క్రైస్తవుడు అంటే కాదు, అది వాళ్ళు చెప్పుకోవాల్సిందే కానీ వాక్యం ఒప్పుకోదు. క్రీస్తును కలిగి ఉన్నావా? నువ్వు క్రైస్తవుడువా? విశ్వాసం ఉంచి విశ్వాసం అయ్యావా? పరిశుద్ధుని నేను చెప్పుకుంటా ఉన్నావా? దేవుడు నన్ను పరిశుద్ధుడిగా చేశాడని. మరి మన జీవితం ఎలా ఉంది? పేరుకు తగినట్టు మంచి విశ్వాస జీవితం జీవిస్తూ ఉన్నామా? పేరుకు తగినట్టు పరిశుద్ధమైన జీవితం మనలో ఉందా? ఎవరైనా మన గురించి ఒక్కరైనా సాక్ష్యం చెప్పగలరా? ప్రేమైన వాళ్ళరా, ఆలోచన చేసుకుందాం. పేరుకు తగినటువంటి జీవితం మనకుందా? యోషియా చిన్నవాడే, చాలా చిన్నవాడు, కానీ తల్లి పెంపకం అలా ఉంది. కానీ ఒక మాట మనం చూద్దాం, చూడండి. ఇదే దినవృత్తాంతములు 2వ గ్రంథంలోనే 32వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడి యెరూషలేములో 1 సంవత్సరం ఏలను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఎవరు నేర్పించినారు? దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లే నేర్పుతా వచ్చిందంట. ఇట్లాంటి తల్లులు ఉన్నారా చెప్పండి? సొంత కొడుకును మంచి మార్గంలో నడిపించాల్సింది పోనిచ్చి దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లే నేర్పుతా ఉందంట. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏ కుమారుడు బాగుపడతాడు? కానీ యోషియా తల్లి అలాంటిది కాదు. యోషియా తల్లి పేరు పెట్టేటప్పుడే పేరు పెట్టింది, దేవుడు బాగు చేస్తాడు. ఆమె కూడా అనుకుందేమో, ఒకవేళ నా భర్త బాగలేడు, నా భర్త దేశాన్నే పాడు చేశాడు, మరి దీన్ని బాగు చేయాలంటే నా కుమారుని వల్ల అవుతుందో లేదో, దేవుడే బాగు చేస్తాడని ఆ పేరు పెట్టుకుంది ఆమె తృప్తి కోసం. నోహు పుట్టినప్పుడు నెమ్మది, నోహు అంటే నెమ్మది ఇస్తాడు అని వారు నోహు అని పేరు పెట్టుకున్నారు. యోషియా ద్వారా కూడా అదే జరిగింది. పేరుకు తగినట్టుగా జీవించినటువంటి వాడు యోషియా. సరే, ఇప్పుడు 12 ఏళ్ళ వాడైనప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. అంటే 20 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించెను.
ఇప్పుడు దేశం మీదకి పోయాడు ఆయన. దేశం బాగు చేద్దాము, నా తండ్రి పడగొట్టి పాడు చేశాడు, విగ్రహాలను పెట్టి దానికి పూజలు చేసి దానికి బలులు అర్పించి దేశాన్ని అంతా చెడగొట్టి పెట్టాడు ఈయన. కాబట్టి ఎప్పుడు 4 సంవత్సరాలు తను తాను చక్క చేసుకున్న తర్వాత, తన జీవితాన్ని ప్రార్థన ద్వారా చక్క చేసుకున్న తర్వాత అప్పుడు దేశాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. పోయి ఉన్నత స్థలాలను, దేవతా స్తంభాలను అన్నీ పడగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత సమయం పట్టింది తెలుసా? 3వ వచనంలోనే మనం చూస్తే, 3వ వచనంలో కాదు, కిందికి వస్తే 8వ వచనంలో అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున, అంటే దాదాపుగా 6 సంవత్సరాలు పట్టింది దేశాన్ని బాగు చేయడానికి. చెడగొట్టడం చాలా సులువే. ఈయన ఎంత తొందరగా చెడగొట్టాడు తెలుసా? ఆమోను ఎంతకాలం రాజ్యం ఏలినాడు అంటే 2 ఏళ్ళే. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ళు వాడి యెరూషలేములో 2 సంవత్సరంలో ఏలింది. 2 సంవత్సరాల్లోనే దేశమంతా పాడు చేసిండు. కానీ ఇప్పుడు ఈయన బాగు చేయాలంటే తన్ను తాను బాగు చేసుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది, దేశాన్ని బాగు చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. చెడగొట్టడం చాలా సులభమే కదా. అది ఏదైనా సరే, కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా చెడగొట్టాలంటే చాలా తొందరగా చెడగొడతారు. కానీ బాగు చేయాలంటే చాలా ప్రయాసం ఉంది. ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడ పాడైపోయిందో దాన్నంతా సరి చేసుకొని వస్తూ ఉన్నాడు. తండ్రి చేసినటువంటి పనులన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ చెడగొట్టాడా అక్కడంతా బాగు చేస్తూ ఉన్నాడు. కింద మనం ఇంకా చదివితే పవిత్రము చేయని ఆరంభించను అన్నాడు. 4వ వచనంలో అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి, ఈయన చెప్తా ఉంటే, ఈయన చూస్తూ ఉంటేనే జనులా పని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఊరికే చేస్తారు వాళ్ళు. పడగొట్టినాయన అంటే పడగొడతారా? ఈయన చక్కగా ఉన్నాడు కాబట్టి. ఈయన 4 సంవత్సరాలు ప్రయాసపడి తన జీవితాన్ని చక్క చేసుకున్నాడు. ఎవరు ఏలు పెట్టి చూపకుండా తన జీవితాన్ని చక్క చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేసినా జనులు దానికి ఒప్పుకుంటా ఉన్నారు. పడగొట్టమంటే పడగొడతా ఉన్నారు. నువ్వేం చెప్తే అది చేస్తావు నాయన, మా దేశం బాగుపడాలి. ఆ స్థితికి తెచ్చుకున్నటువంటి వాడు యోషియా. అందుకు 4 సంవత్సరాల సమయం పట్టింది. ఎంతకాలమైందండి మనం ప్రభువుని నమ్ముకొని? ఎంతకాలమైంది ప్రభువుని నమ్ముకొని? మనల్ని మనమే చక్క చేసుకోలేకపోతా ఉన్నాం. ఇంకా మనల్ని మనమే చక్క చేసుకోకపోతే మన కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది? మన సంఘం ఎప్పుడు బాగుపడుతుంది? సమాజాన్ని ఎప్పుడు మనం బాగు చేస్తాం? నమ్మి ఇంతకాలమైనా మనమే బాగుపడకపోతే ఎప్పుడు మనం దేవుని కొరకు ఆత్మలను సంపాదిస్తాం? కనీసం ఆ భారం మనకుందా? ఆ చింత మనకుందా? ఏదో వచ్చిపోతూ ఉన్నామే తప్ప మనకేమర్థమవుతా ఉందో నాకైతే తెలియదు. వాక్యం వింటూ ఉన్నాం కానీ అది ఎంత మాత్రం అర్థమవుతా ఉందో నాకు తెలియదు. ఆత్మల భారం లేదు, ఆత్మల చింత లేదు, సంఘాన్ని గురించిన భారం లేదు, సంఘాన్ని గురించిన చింత లేదు. వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. దీనివలన దేవుడు ఎప్పుడు సంతోషించడు. దీనివలన ఎప్పుడు మన జీవితంలో బాగుపడడం అనేది మనం చూడం. ఆయన బాగు చేసేవాడే, కానీ ఆయన బాగు చేయాలంటే మనం సమర్పించుకోవాలి. యోషియా సమర్పించుకున్నాడు. నేను నీ దృష్టికి నీతిని అనుసరించి నడుచుకుంటాను. నేను కుడికి ఎడమకు తొలగకుండా నన్ను నేను కాపాడుకుంటాను. ప్రార్థన చేస్తాను ప్రభు, నీ పాదాల మీద పడతాను నాయన. నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను బాగు చేయాలి. నన్ను బాగు చేస్తే నేను సమాజాన్ని బాగు చేస్తాను అని ప్రార్థన ద్వారా తన యొక్క జీవితాన్ని కట్టుకున్నవాడు. ఎంతసేపు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం? మన కొరకు, మన కుటుంబం కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నామో మీరే ఆలోచన చేసుకోండి. ప్రభువా నన్ను బాగు చేయనైనా, నేనే సరిగా లేను ప్రభు అని ఎప్పుడైనా ఆయన సన్నిధిలో కన్నీరు పెట్టి ప్రార్థన చేశామా? ప్రభువా నా కుటుంబం బాగలేదు నాయన, నా కుటుంబం ఆత్మీయంగా ఎదగడం లేదు నాయన అని ఎప్పుడైనా కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎందుకండి మనం ప్రభువుని నమ్ముకోవడం? ఎవరి తృప్తి కోసం ప్రభువుని నమ్ముకున్నాం? మనం ఎవరి తృప్తి కోసం వస్తూ ఉన్నాం మందిరానికి? నా తృప్తి తప్ప దేవుడు తృప్తి పడడం లేదు, దేవుడు ఆనందపడడం లేదు మన గురించి. యోషియా అలాంటి జీవితం జీవించినవాడు కాదు. తన పేరుకు తగినట్టు జీవించినవాడు యోషియా. తర్వాత చూడండి ఏం చేస్తూ ఉన్నాడు. మొదట తను తాను చక్క చేసుకున్నాడు. రెండవది తన దేశాన్ని ఆయన చక్క చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి ఏం చేస్తూ ఉన్నాడు. 8వ వచనంలో తన ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుడు అయిన తరువాత అని కిందికి వస్తే తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై.
ఇప్పుడు దేనికోసం బయలుదేరుతా ఉన్నాడు? తన దేవుని యొక్క మందిరాన్ని, సంఘమును బాగు చేయడానికి. సంఘాన్ని బాగు చేయాలంటే ముందు నేను బాగుండాలి. సంఘాన్ని బాగు చేయాలంటే నా కుటుంబం బాగుండాలి. సంఘం బాగుండాలంటే ఈ రెండు బాగు లేకుండా సంఘాన్ని బాగు చేయడం. దేవుని మందిరమును బాగు చేయడానికి బయలుదేరాడు. ఎప్పుడు? తన జీవితాన్ని 4 సంవత్సరాలు చక్కబెట్టుకున్నాడు. దేశాన్ని చక్కబెట్టడానికి 6 సంవత్సరాలు తీసుకున్నాడు. సంపూర్తిగా అవి బాగైన తర్వాతనే మందిరం జోలికి వెళ్తూ ఉన్నాడు. ఈనాడు మనం బాగలేం, మన కుటుంబాలు బాగలేవు. సంఘంలో మనం ఎవరిని బాగు చేయగలం? ఎవరికి చెప్పగలం? మనం ఇవన్నీ పక్కన పెట్టి సంఘాన్ని బాగు చేయడానికి పోతాం, ఇంకెవరినో బాగు చేయడానికి పోతాం. అవుతుందా మన పని? దేవుడు బాగు చేస్తాడా? నన్ను నేను బాగు చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనల్ని మనం బాగు చేసుకోవాలి. తర్వాత మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ క్రైస్తవ జీవితం అనేది అంత సామాన్యమైంది కాదు. ఏదో వెళ్ళిపోతున్నామని అనుకోవద్దు. దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు. దేవుడు భక్తి జీవితాన్ని కోరుకునేవాడు. మన ఇష్టానుసారంగా జీవించుకుంటూ ఆయన సన్నిధానానికి వచ్చిపోతున్నాంలే, ప్రార్థన చేస్తూ ఉన్నాంలే అనుకుంటే మనం తృప్తి పడాల్సిందే. ఆయన మాత్రం తృప్తి పడడు. ఇదంత సులువైనటువంటి జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఇది ముళ్ళబాటనే. యోషియా లాంటి జీవితం మనకుందా? ఇప్పుడు ఆయన మందిరాన్ని బాగు చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, 26 సంవత్సరాలు వచ్చేసరికి మందిరాన్ని బాగు చేయడానికి ఆయన పూనుకుంటా ఉన్నాడు. ఇది మనం పరీక్ష చేసుకుందాం. ఎలాగున్నాం మనం? మన మట్టుకు మనమైనా వ్యక్తిగతంగా నేను పర్వాలేదన్నా, నా ఆత్మీయ జీవితం బాగుందన్నా అని చెప్పుకోగలిగితే చాలు. తర్వాత కుటుంబాన్ని చూద్దాం. ఇంకా సంఘాన్ని ఎప్పుడు బాగు చేస్తాం? ఎంతకాలం ఏంది ప్రభువుని నమ్ముకొని? సంఘం ఎప్పుడు బాగుపడాలి? సంఘం ఎప్పుడు వృద్ధి కావాలి? కుటుంబాలు బాగుంటే సంఘం బాగున్నట్టే. కుటుంబాన్ని బాగు చేసుకోగలిగినామంటే సంఘం బాగుపడుతుంది. కుటుంబాలే చక్కగా లేకపోతే సంఘం ఎప్పుడు బాగుపడుతుంది? ఇంతే. ఎన్ని సంవత్సరాలైనా ఇంతమందిమే ఉంటాం, ఎన్ని సంవత్సరాలైనా ఇట్టే ఉంటుంది. ఇంకా అభివృద్ధి కాదు ఇది. ఇంతే. ఎందుకు? మనమే బాగుపడడం లేదు, మనకు ఆ చింత లేదు, ఆ భారం లేదు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆయన లెక్క అడుగుతాడు. ఏం అప్పగిస్తామో ఆలోచించేయండి. ఈయన మందిరాన్ని బాగు చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో ఈయన ఇంకా చాలా సంగతులు నేర్చుకున్నాడు. ఎందుకు తెలుసా? చూడండి, మందిరాన్ని బాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం దొరికిందంటే అక్కడ 34వ అధ్యాయంలోనే 14వ వచనాన్ని మనం చదివితే, 2వ రాజుల గ్రంథంలో కూడా ఈ సంగతి ఉంది. 14వ వచనంలో, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను. షాఫాన్ ఆ గ్రంథమును రాజు వద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికి దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చనని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని అంటాడు. అక్కడ ఏం దొరికింది? ధర్మశాస్త్ర వాక్యం, దేవుని గ్రంథం దొరికింది. దేవుని యొక్క వాక్యం దొరికింది. దేవుని మందిరం బాగు చేయాలా? ముందు మనల్ని మనం బాగు చేసుకొని, మన కుటుంబాన్ని బాగు చేసుకొని దేవుని మందిరంలోనికి వస్తే దేవుని మందిరంలో దేవుని మాటలు మనకు వినబడతాయి. కానీ దేవుని మాటలు వినబడిన తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉంటే యోషియా ఏం చేస్తూ ఉన్నాడు? తన బట్టలు చింపుకున్నాడంటే. ఏం పిచ్చోడయ్యా! ఎందుకు చించుకున్నాడక? ఆ వాక్యం చదువుతూ ఉంటే గుండె బద్దలైపోయింది. అయ్యో, నా జీవితం బాగలేదే, దీనికి సరిపోయిన జీవితం కాదు నాది. ఈనాడు ఎంత వాక్యం చెప్పినా మన హృదయాలు కరగడం లేదు. బండ కంటే ఘోరమైన హృదయాలు మనవి. ప్రేమైన వాళ్ళరా, బాగుపడ్డామా? ఎంతకాలమైంది ప్రభు దగ్గరకు వచ్చాము.
ఏం సంపాదిస్తావు? ఎంతసేపు మనము మన సంసారం అయిపోయిందా? పోనీ మన సంసారాన్నైనా బాగు చేసుకున్నామా? దేవుళ్ళో ఉన్నారా వాళ్ళు? యోషియా పేరుకు తగినట్టు జీవించినవాడు. దేవుడు బాగు చేస్తాడని అర్థమైంది. అందుకోసమే ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. ప్రార్థనతో ప్రారంభించుకున్నాడు. ప్రభువా, నీకు అప్పగిస్తూ ఉన్నాను ఆయన, నేను బాగు చేయలేను, దేశం చెడిపోయింది, నేను బాగు చేయలేను, ఇగో నన్ను బాగు చేయి, నా దేశాన్ని బాగు చేయి. ఇగో చివరికి ఏం పాడైపోయింది? దేశం పాడయ్యేసరికి మందిరం కూడా పాడైపోయింది. మన కుటుంబాలు పాడైతే మందిరం కూడా పాడైపోతుంది. మనమే కారకులమవుతాం. సంఘము పాడైందంటే కారకులం మనమే. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన యొక్క గ్రంథం మనకు దొరికితే ఆయన గ్రంథాన్ని అసలు చదువుతూ ఉన్నామా? చదివినప్పుడు మనలో ఏమైనా కార్యం జరుగుతూ ఉందా? ఆయన బట్టలే చింపేసుకున్నాడు. అయ్యో, నా ప్రవర్తన ఎలా ఉందా అని. మనకు అసలు కొంచెం చీమ కొట్టినట్టు కూడా మనకు ఉండదు కదా. పేతురు ప్రసంగిస్తూ ఉంటే వారు మనసులో నొచ్చుకొని అని మనసు, వారికి బాధ కలిగింది. అయ్యో, మేమేనా సిలువ వేసింది అని. మనం ఎన్నిసార్లు సిలువ వేసినా, దేవుడు ఎన్నిసార్లు మనం హెచ్చరించినా మనకేమనిపించడం లేదు కదా. మరి ఎందుకో మనమే ఆలోచన చేయాలి. ఎందుకు మనకు బాధ కలగడం లేదో మనమే ఆలోచన చేయాలి. ఎందుకు బాధ కలగడం లేదంటే మనకు ముందు మనల్ని మనం బాగు చేసుకోవడానికే మనకు ఆసక్తి లేదు. ఏదో నమ్ముకున్నాం అంతే, వస్తూ ఉన్నాం అంతే, అంతకు తప్ప ఇంకేం లేదు. నాకు అర్థమైంది అదే. మనల్ని మనం బాగు చేసుకో, ప్రభువా నన్ను బాగు చేయను ఆయన అని ఆయన సన్నిధిలో కన్నీరు గార్చి మనం అడుక్కోగలిగితే, మనం ఎప్పుడైతే బాగవుతామో అన్నీ బాగైపోతాయి. కాబట్టి మొదట చక్క చేసుకోవాల్సింది వ్యక్తిగతంగా మనల్నే. దేవుడు కనికరించాడు మీరను. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైతే ఆ విధంగా బట్టలు చింపుకున్నాడో, చూడండి ఒక మాట రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు కాచితి కనుక నీవు చేయమనవి నేను అంగీకరించి ఉన్నాను. ఆ గ్రంథం ద్వారా ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఆయన ఈ యొక్క స్థలాన్ని పాడు చేయబోతా ఉన్నాడు దేవుడు. తర్వాత దాని కాపురస్తులు దూషణాస్పదులు అవుతారు అని చెప్పి ఆ గ్రంథం ద్వారా తెలుసుకొని ఆయన మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి బట్టలు చింపుకొని, అయ్యో ఈ యొక్క స్థలం పాడైపోతా ఉందా, మేము దూషణ పాడైపోతామా అని చాలా బాధ కలిగినటువంటి వాడై బట్టలు చింపుకొని పశ్చాత్తాపడినటువంటి వాడు, దీనత్వం ధరించుకొని దేవుని సన్నిధిలో మరి వేడుకున్నటువంటి వాడు. అందుకే అంటా ఉన్నాడు, ఇదిగో నీవు కన్నీరు గార్చావు గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎప్పుడైతే ఆ మనసు కలిగి ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనం అనేవి ఆలకిస్తాడు. దీనుడైపోయి బట్టలు చింపుకొని బాధతో కన్నీటితో, ప్రభువా ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎవరి కోసం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క సంఘం కోసం, దేవుని ప్రజలైనటువంటి ఆ దేశ ప్రజల కోసమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తను తాను బాగుపరచుకొని. ఎప్పుడైనా సంఘం కోసం ఒక్క కన్నీటి బొట్టు అయినా కార్చమా? ఒక్క కన్నీటి బొట్టు, ప్రభువా నా సంఘాన్ని కాపాడినాయన. ఎవరు సంఘంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎవరు విశ్వాసం అభివృద్ధి కావడం లేదు, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడడం లేదు అని ఎప్పుడైనా కన్నీరు గార్చిన అనుభవం మనకుందా? ఆయన కారుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన మనవిని అంగీకరించాడు. ప్రేమైన వాళ్ళారా, పేరుకు తగినటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? మన యొక్క వ్యక్తిగత జీవితాలను బాగు చేసుకున్నామా? మనమైనా బాగున్నామా? బాగలేకపోతే ఆయన సన్నిధికి వద్దాం, ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో గడుపుదాం. ప్రభువా నన్ను బాగు చేయను, ఆయన నన్ను బాగు చేయి. నేను కుడికి ఎడమకు తొలగకుండా ఆయన గురి పెట్టుకున్నాడు. దావీదు లాంటి జీవితం నాకు ఉండాలి. కాబట్టి ఆయన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించినటువంటి వాడు. ఈనాడు ఎంతోమంది భక్తులు మన ముందు ఉన్నారు. మరి ఎలాంటి వారిని అసలు మనం ముందు పెట్టుకుంటా ఉన్నాం? ఎవరిని మాదిరిగా తీసుకుంటా ఉన్నామంటే ఎవరిని తీసుకోవడం లేదు.
ఒక్కరినన్నా తీసుకుంటే వాళ్ళ ప్రకారం మనం ఉంటాం, ఎవరిని తీసుకోవడం లేదు. ఇంకా కావాలంటే ఇట్లాంటి ఇందాకనే అన్నాను నేను, ఎప్పుడైనా ఇలాంటి మాటలు వస్తే ఎవరిని చూపిస్తామంటే ఎవడో చెడిపోయినని చూపించి అదిగొన్నా ఆయన కూడా సేవకుడే అన్న, ఇది ఇట్టున్నాడన్నా కదా, వాళ్ళని మాదిరిగా తీసుకుంటాం. వాళ్ళని కాదు మనం మాదిరిగా తీసుకోవాల్సింది. దేవుని యొక్క వాక్యమే మనకు మాదిరి, దేవుని యొక్క వాక్యమే మనకు మాదిరి. లోకంలో ఎవడు చూసినా అందరూ మనుషులే, అందరూ బలహీనులే. మరి వాళ్ళని చూడదు ఎప్పుడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది, మనల్ని మనం చక్క చేసుకుందాం. ఒకవేళ నిజంగానే అలాంటి వారు ఉంటే వాళ్ళని మనం అప్పుడు బాగు చేద్దాం. మనల్ని మనం బాగు చేసుకొని, మన కుటుంబాన్ని బాగు చేసుకొని, సమాజాన్ని బాగు చేద్దాం. అదే దేవుడు కోరుకునేది. మనమే బాగు కాకుండా ఎవరిని బాగు చేయగలం? ప్రేమైన వాళ్ళారా, పేరుకు తగినటువంటి జీవితం యోషియా జీవించాడు. మనకు పేరుకు తగిన జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? క్రైస్తవులం అని పిలువబడేది గొప్ప సంగతి కాదు కదా. మరి క్రైస్తవులంగా క్రీస్తుకు తగిన మనస్సు కలిగి, క్రీస్తు లాంటి మనస్సు కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? విశ్వాసులంగా విశ్వాసం కలిగి, మంచి విశ్వాసం కలిగి, గొప్ప విశ్వాసం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? పరిశుద్ధులుగా తీర్చాడు, పరిశుద్ధులమని పిలువబడతా ఉన్నాం, దేవుని పిల్లలము అని పిలువబడతా ఉన్నాం. పేరుకు తగిన జీవితం మనకుందా? దేవుని పిల్లలకు తగిన జీవితం లేకపోతే ఎవరికి అవమానం? దేవునికే అవమానం. మన పిల్లలు మన పేరు చెప్పుకొని బయట ఎవరు కుమారుడు ఎవరు పిల్లలు అంటే మన పేరు చెప్తారు. దేవుని పిల్లలమని చెప్పుకొని ఆయనకి ఇష్టమైన జీవితం లేకపోతే మన వలన ఆయన యొక్క నామం దూషణ పాలవుతా ఉంది. మనం కారకులం అవుతా ఉన్నాం. ఆయన నామం దూషించబడతా ఉందంటే మనమే కారకులం. మన జీవితాలు బాగలేకపోతే ఆయన దూషించబడతా ఉన్నాడు. అలా ఉండొద్దు. పరిశుద్ధంగా జీవిద్దాం, వాక్య ప్రకారం జీవిద్దాం, ఆయన పిల్లలంగా జీవిద్దాం. ఆయన మనల్ని చూచి సంతోషపడే విధంగా ఈ లోకంలో జీవిస్తూ మనల్ని, మన కుటుంబాలను, సంఘాన్ని బాగు చేసుకునే వారంగా మనం ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.